అందరికీ అప్పులు మాఫీ చేసినాం అంటుర్రు సర్కారోళ్ళు. లేదు లేదు సగమే చేసిర్రు అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మాట మీద నిలబడాలే, షరతు గట్టినోళ్ళు రాజీనామా పెట్టాలే అంటుర్రు షేయ్ పార్టీ వాళ్ళు. మొత్తం అందరికి చెయ్యుర్రి అప్పుడు రాజీనామా పెడతాం అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. గిట్ల రుణమాఫీ పంచాది ఎటూ దెగుతలేదు. నడమ పాపం రైతన్నలు నలిగిపోతుర్రు. కొంతమందికి అయ్యి కొంతమందికి కాకపోయేటాళ్లకు పరిశాన్ అవుతుర్రట. ఇక చూడుర్రి. సర్కారోళ్ళు అందరికి చేసినాం అంటారు గాని ఇంకా కొన్ని జాగాల్లో రైతన్నలు లొల్లులు చేస్తూనే ఉన్నారు. అప్పులు మాఫీ గాని రైతులు రోడ్ల మీదకి వస్తాండ్రు. ఇక ముందే అనుకున్నట్టు ఆరుమూరు, నిజామాబాద్ రూరల్, కరీంనగర్ జిల్లాల పోయింటి రైతన్నలు బుధారం సంధి లొల్లులు చేస్తాండ్రు. సర్కారోళ్ళు అంత ఇంత అనకుండా అందరికి అప్పులు మాఫీ చేయాలి, ఎకరానికి 7,500 రైతు భరోసా పైసలు ఇయ్యాలి అని పంచాది మోపు చేసిండ్రు. రైతన్నలకు తోడు కారు పార్టీ వాళ్ళు కూడా కలిసేటాలకు లొల్లి ఇంత పెద్దగా అవుతాంది. గురువారం నాడు కారు పార్టీ వాళ్ళు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిండ్రు. అందుకే ప్రజాభవన్ కాడ ముందుగానే బందోబస్తు పెంచిండ్రు పోలీసు వాళ్ళు. అయితే ముందుకు ముందే రైతన్నలను అరెస్టు చేసిండ్రని, రైతులు ఏం తప్పు చేసిండ్రని అరెస్టు చేసిండ్రో చెప్పాలని కారు పార్టీ లీడర్లు గట్టిగా గరమైండ్రు. మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాస్తే ఇంగింత మంది మైకుల ముంగటికి వచ్చి దుబ్బెత్తి పోసిండ్రు. రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రైతులందరూ ఎవరికి వాళ్ళే రుణమాఫీ కానీ రైతులను ఒక గ్రూపు పెట్టుకొని 100-200 రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. రైతులు తెలియదక్కువని చెప్పేసి మీరు భావించకండి. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే, అదిరిస్తే, అరెస్ట్ చేస్తే, జైలుకు పంపిస్తే వెనకడిగేసేటోళ్ళు కాదు. ఇది ఇట్లుంటే రైతులను ఎట్లా అరెస్ట్ చేస్తారు? గదేమన్నా పద్ధతేనా? ఎమ్మటే అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి అని షికాయతు చేయడానికి డీజీపీ ఆఫీసుకు పోయిండ్రు కారు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇంకో దిక్కు చూస్తేనేమో సర్కారోళ్ళు అందరి అప్పులు మాఫీ చేసినాం అన్నట్టే మాట్లాడుతాండ్రు. బ్యాంకులు 42 బ్యాంకులు ఉన్నాయి అక్కడ తెలంగాణలో. 42 బ్యాంకుల యొక్క బ్రాంచులు మొత్తం లెక్క మాకు ఇచ్చింది. తెలంగాణలో అప్పు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల యొక్క అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. ఇప్పటికి 22 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వం రుణమాఫీలో ₹1,00,000 వాళ్ళు ఇచ్చింది. అప్పుడు కూడా 40 లక్షల మంది రైతులే. ఇప్పుడు 42 లక్షలు అయ్యారు. పోయిన ప్రభుత్వంలో ఉన్న ఖాతాలు 40 లక్షలు, ఇప్పుడు వచ్చిన ఖాతాలు 42 లక్షలు. సీఎం సారు ఎప్పుడు మైకుల ముంగటికి వచ్చినా అప్పులు మాఫీ చేసినాం, మాట మీద నిలబడ్డాం అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నాడు. అంతేకాదు రాజీనామా పెడతామని సవాళ్లు ఇసిరిన ఎగస్ పార్టీ లీడర్లను రాజీనామా పెట్టాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడు చూసినా లొల్లులు ముచ్చట్లు తప్పితే రుణమాఫీ పంచాది పూరముట్ట దేగుతలేదు. అప్పులు మాఫీ గాని రైతన్నలకు ఎవ్వళ్ళు తీపి ముచ్చట చెప్తలేరు అని నారాజవుతున్నారు పబ్లిక్.